వసంతమికపై దానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులుగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ బాకిలి ముంగిట నేను. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. సో ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి మేము మీకున్నామని ధైర్యం ఇస్తున్న మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం మొదలెట్టే ముందు మీలో ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే తప్పకుండా మాతో మాట్లాడొచ్చు. హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. ఈ ప్రోగ్రామ్ వల్ల పేదలకు చాలా మంచి ఉపయోగంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది అన్న ప్రోగ్రామ్ మాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్. హలో అండి. మీ జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నారు, మళ్ళీ వాళ్ళ న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. నాగర్ కర్నూలు జిల్లా ముకురాలకు చెందిన పద్మలత చిన్న వయసులోనే నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు పడిపోయాయి. అయినా సరే కుటుంబం సహకారంతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆవిడకి దురదృష్టవశాత్తు ఇంటికి పెద్ద దిక్కైన ఇద్దరు అన్నలు చనిపోవడంతో తల్లి తండ్రి అన్నీ అయ్యారు ఆ అమ్మాయికి. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం ఆవిడ తల్లి కూడా మరణించడంతో ఇప్పుడు తండ్రి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. అలా తండ్రి మీద ఆధారపడి బతకడం కంటే తనకంటూ ఏదైనా చిన్న ఉపాధి కల్పించుకుంటే అటు తండ్రికి అటు తనకి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని ఆశిస్తున్నారు ఆవిడ. వారిని వేదిక మీదకి పిలిచే ముందు ఆవిడ గురించి ఒక ఏవి ప్లీజ్. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన పద్మలత ఆమె తల్లిదండ్రులకు మూడో సంతానం. పద్మలత రెండో అన్నయ్య పరశురాములు చిన్న వయసులోనే పోలియో బారిన పడ్డంతో అంగవైకల్యంతో బ్రతుకుతున్నాడు. ఆమె చిన్న వయసులోనే విధివశాత్తు పద్మలత పెద్దన్నయ్య కరెంట్ షాక్కి గురై చనిపోయాడు. కుటుంబానికి అండగా నిలబడతాడు అనుకున్న పెద్ద కొడుకు తమను వదిలి వెళ్లిపోయాడు అనే బాధను పద్మలత తల్లిదండ్రులు ఎల్లయ్య కాశమ్మ జీర్ణించుకునే లోపే చిన్న వయసులోనే నరాల బలహీనతకు గురైన పద్మలతకు కాళ్ళు చేతులు పడిపోవడం తట్టుకోలేకపోయారు. వరుస సంఘటనలకు కురింగిపోయిన ఎల్లయ్య కాశమ్మ కొండంత ఆవేదనను గుండెల్లో దిగమింగుకొని కూలి పని చేస్తూ అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు సంతానాన్ని పోషించుకుంటున్నారు. బాధతో నిండిపోయి భారంగా బ్రతుకుతున్న కుటుంబంలో అనుకోని పరిస్థితిలో ఏర్పడిన కాశమ్మ మరణం తీరని శోకాన్ని నింపింది. పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి కాలం చేసేసరికి పద్మలత కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ బ్రతకడానికి ఒక దారిని చూపించింది. స్వచ్ఛంద సంస్థ వారి సహాయంతో పాటు పరశురాములకు నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బుతో కుటుంబం సాగిపోతున్న సమయంలో అనుకోని స్థితిలో జరిగిన పరశురాములు హఠాన్ మరణం పద్మలత కుటుంబంలోకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పరశురాములు చనిపోవడంతో కుటుంబం ఒక్కసారిగా కష్టాల పాలైపోవడంతో పెట్టుబడి లేక చేస్తున్న కిరాణా వ్యాపారం కూడా మరుగున పడిపోయింది. వయోభారంతో పనిచేయలేని స్థితిలో ఉన్న ఎల్లయ్య తండ్రి తప్ప మరే ఆధారం లేకుండా బ్రతుకుతున్న పద్మలతను పోషించుకోలేని స్థితిలో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నా పేరు ముకురాల పద్మలత. నాకు మా ఇద్దరు అన్నలు ఉండేవాళ్ళు. ఒక అన్న వికలాంగే ఉండేవాడు అలాగే. మా పెద్దన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయననే పెద్ద దిక్కాను. ఆ బాధతో మా అమ్మ కూడా చాలా ఇబ్బందులు పడేది. దయలేని దైవమా ఇది నీకు న్యాయమా కాటేసి. మా అన్న చనిపోవడంతో చాలా ఇబ్బందులు వచ్చి మా అమ్మ కూడా హెల్త్ ప్రాబ్లంతో బాగాలేకుండా హాస్పిటల్ తిరగడం, మామూలుగా చికెన్ గున్నే వ్యాధి అమ్మకు. మనుషులను విడదీసి ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు. చిన్న కూడా నాలాగానే. ఇద్దరే ఉంటున్నారమ్మా ఇంట్లో? ఇంట్లో ఇద్దరమే ఉంటాం. నేను నాన్న మాత్రమే. ఏ బాధ ఉన్నా అమ్మ చెప్పుకునేదాన్ని. అమ్మ కూడా ఈ మధ్యలో 1 సంవత్సరం కింద చనిపోయింది. ఇప్పుడు మరి ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? మామూలుగా మా నాన్న ఎక్కడన్నా కూలి పనులు ఏదో ఒక రోజు పోతాడు. ఆ పనులకు వెళ్ళి 100 రూపాయల కూలితో నన్ను బతికిస్తుంటాడు అంతే. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మాకు కిరాణా పెట్టాలని అనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరం కలిసి ప్రయత్నిద్దాం. తప్పకుండా మీకు సొంతంగా ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టుకునేలా మనంతా కలిసి ప్రయత్నిద్దాం. సరేనమ్మా? థ్యాంక్ యూ సార్. ఇలా కూర్చోండి. ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మి. సో మీరు అనుకుంటున్నట్టు సొంతంగా ఒక కిరాణా షాప్ మీకంటూ ఉంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాన్నగారు కూడా ఈ వయసులో పని చేయలేని పరిస్థితి అది. అంటే మామూలుగా ఇప్పుడు వెళ్తున్నారా అమ్మ, పనికి వెళ్తారా? ఎప్పుడన్నా ఒకసారి పోతుంటాడు. సో ఇంటి దగ్గరే ఆ కిరాణా షాప్ పెట్టుకునే స్థలం అక్కడ ఉందమ్మా? ఇంటి ముందు పెట్టుకోవచ్చా? ఇంటి ముందర పెట్టుకోవచ్చు. ఓకే. అటు చుట్టుపక్కల ఏం పెద్ద షాపులు ఏం లేవు? లేవు. సో ఆవిడ బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి. సో ఇలాంటి సమయంలో వాళ్ళకంటూ ఆధారంగా ఒక కిరాణా షాప్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకోగలిగితే దాని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళిద్దరికీ సరిపోతుంది. కాబట్టి మనందరం కలిసి ప్రయత్నిద్దాం వాళ్ళకి ఒక సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చేలా. సో వాళ్ళ కోసం ప్రయత్నించడానికి మొదటి ప్రయత్నం ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే. సో మొదటి ప్రయత్నం చేయడానికి మీ నలుగురు ముందుకు వచ్చారు. మీ ప్రయత్నంతో వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకోవడానికి అవసరమైన డబ్బులో మొదటి ప్రయత్నం 10,000 రూపాయలు మీ చేతుల మీదుగా వాళ్ళకి అందుతాయి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో మొదటి ప్రయత్నం చేయడానికి ఈ నలుగురు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇటు సైడ్ నుంచి బాల్ విసిరితే ఇటు సైడ్ నుంచి గోన్ సంచి వేసుకుని అబ్బాయి ఆ గోన్ సంచిలో పడాలి. అండ్ ఇటు సైడ్ నుంచి మీరు విసిరినది ఈ గోన్ సంచిలో పడాలి. అండ్ మినిమం 5 ఉండాలి. రెడీ? 3, 2, 1, go! మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
5. సో ఇప్పుడు కౌంటింగ్ చేయాలి మనం. దాన్ని బట్టి ఏమేం జరిగింది ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి తీసి బయటికేసి. 1 తొందర ఫాస్ట్. 2 కంగ్రాచులేషన్స్ అమ్మ, బాగా ఇసిరా అమ్మ, వెరీ గుడ్. కొన్ని నీకు కూడా తగిలాయి, కానీ నీకంటే ఎక్కువ ఈయనకి తగిలాయి. ఈవిడ ఏమర్థం చేసుకుందంటే ఆ అబ్బాయిని ఎన్ని ఎక్కువ కొడితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయని పిచ్చ కొట్టుడు కొట్టింది అబ్బాయిని. అతి తక్కువ మాత్రమే సంచిలో పడ్డాయి. కానీ అబ్బాయి లెక్కెట్టాడు. సాధారణంగా మా భాషలో మేము అలా లెక్కెట్టాం. నన్ను ఒకటి నాన్న రెడీయా? 1 2 3 8. ఇటు సైడ్ 8, అటు సైడ్ 24. మీ నలుగురు ఒకటే టీం కాబట్టి నలుగురు కలిసి 32 కలెక్ట్ చేశారు. వెరీ వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. సో మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ ఇద్దరికి, ఆ తండ్రి కూతురు ఇద్దరికి 10,000 రూపాయల చెక్ అందబోతోంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. మీ పేరు, మీరు ఏం చేస్తూ ఉంటారు మా? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఫ్రమ్ కేఎల్ఎన్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. నా పేరు సంతోష్. ఎర్ర తోలు కదా స్టైలిష్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్, పూరా మాస్. ప్రతి పేదవాడు భయపడ్డం కామనే, కానీ ఆ పేదవాడి పక్కన కూడా ఒక బలం ఉంది. అదే లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు, వాడే గోపాలకృష్ణ. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు మా బావ ప్రదీప్. బావ ఎలా వచ్చారు? ఇంతకు అక్కెవరు? సమంత, తమన్నా, కాజల్, శృతి హాసన్, వీళ్ళందరూ నీకు అక్కలే, నో ప్రాబ్లం. ఓకే, సో డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఉందన్న. వెరీ గుడ్, అయిపోయారా? ఓకే, మ్యూజిక్. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. ఆహా, అల్లు అర్జున్ గారికి గనక ఇలా డ్యాన్స్ చేసామని తెలిస్తే 3 రోజులు బాధపడతారు. అర్రే రే నేను ఇలా ఎందుకు చేయలేదా అనుకుంటారు. చాలా బాగా చేశారు. అసలు యాస్టీస్ వచ్చింది మీరు డ్యాన్స్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇంట్లో అప్పటి వరకు అమ్మ ఉన్నారు అన్నీ చూసుకోవడానికి, మీకు తోడుగా మీ గురించి అన్నీ ఆలోచించడానికి. దాని తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఎలా గడుస్తుంది? అంటే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి, అంటే కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి ఇంట్లో కూడా. అమ్మ ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నాన్న కూడా నన్ను చూసుకుంటూ ఎక్కడికి వెళ్తలేడు, ఇంటికానే ఉంటాడు. ఎప్పుడన్నా సందర్భం, ఎప్పుడన్నా నేను మంచిగా ఉన్నా అనిపిస్తే అప్పుడు ఎక్కడన్నా పనికి వెళ్తాడు. ఆ వచ్చే 100 రూపాయలతో మేము రోజు గడపాల్సింది. ఇప్పుడు ఇంట్లో పనులు, ఇప్పుడు మీరు వంట కానీ మిగతా పనులన్నీ ఎలా కుదురుతాయమ్మా?
మా నాన్నే ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. వంట పని అయినా బయట పనులైనా ఏ పనులైనా సరే నాన్ననే చూసుకుంటాడు. నాకు నడవనీకి రాదు, అందువల్ల నాకు ఏ పని చేయడానికి రాదు. నాన్న ఇంట్లో లేనప్పుడు ఏంటి మీ పరిస్థితి ఎలా? ఎవరన్నా పక్కన సాయం చేయమని అడగాలి. వాళ్ళు ఒక్కోసారి చేస్తుంటారు, చేయరుంటారు. అంటే చుట్టాలు కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చారా? ఇంకా చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు రాలేదు. ప్రస్తుతం అయితే ఇంకా మా నాన్నే నన్ను చూసుకుంటాడు. పక్కలు ఉన్న వాళ్ళ ఇంటి పక్కలతోనే సాయం చేయమని అడుగుతుంటా. ఎప్పుడన్నా అడుగుతుంటే వాళ్ళే చేస్తుంటారు. అప్పుడప్పుడు మా నాన్నే ఎక్కువ చేస్తుంటారు నాకైతే. అంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అమ్మ ఉన్నప్పుడు వేరు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అండ్ నాన్న కూడా వయసు పెద్దవాళ్ళు వయసులో, సో ఆయన కూడా ఎక్కువ పని చేయలేరు. ఏం జరుగుతుంది తర్వాత ఏంటి నా పరిస్థితి అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. మా అమ్మ ఉన్నాక నన్ను ఎక్కడికి కావాలనుకున్నా, ఇప్పుడు టాయిలెట్కి మూత్రానికి తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్తుండే. కానీ ఇప్పుడు ఆమె లేదు. మా నాన్న కూడా ఎక్కువ శాతం పనికి వెళ్ళలేడు. ఎక్కడికి వెళ్ళాలన్నా శాత కాదని బాగా వంకుడు పుట్టేస్తుందని అంటుంటాడు. హెల్త్ ప్రాబ్లం, మా నాన్న కూడా లివర్ ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళలేడు. మా అమ్మ ఉన్నాక మమ్మల్ని చూసుకునేది. ఆ తర్వాత చాలా ఇబ్బంది. నేను విడిచెను ఈ నిమిషం ఎడారిలో ఏకాకి నీ ప్రేమే. పరిస్థితులు అప్పటికే ఎన్నో కష్టాలు ఉంటూ వచ్చాయి. కానీ సార్, అప్పటికి ఉన్న పరిస్థితులు కాకుండా మీకున్న ఏకైక తోడు మీ భార్య. ఆవిడే అన్నీ అయ్యి చూసుకునేవాళ్ళు. సో అలాంటిది ఆవిడే చనిపోవడంతో మీ పరిస్థితి ఎలా మారిపోయింది? అంటే పరిస్థితులు ఎలా మారాయి మీకు అంత ముందుకి తర్వాతకి? నా పేరు ఎల్లయ్య సార్. నా కొడుకులు చనిపోయినాయి సార్. పెద్ద కొడుకు కరెంటు పడి చచ్చిపోయింది సార్. నా కొడుకు చచ్చిపోయిన కొన్ని రోజులకు మా చిన్న కొడుకు చచ్చిపోయింది సార్. నా పరిస్థితి ఇక్కడ మంచిగా లేదు సార్. అవి చచ్చిపోయినాక నా భార్యకు సుస్థ అయింది సార్. నా భార్యకు సుస్థ అయితే ఇంకా డబ్బా కిరాణా షాప్ ఉన్నది సార్. ఆ కిరాణా షాప్ అమ్మకి దగ్గర దవాఖాన చూసి సార్. దవాఖాన చూసినా కూడా దక్కలేదు, చనిపోయింది సార్. ఆమె చచ్చిపోయినాక నాకు చాలా ఇబ్బంది అయింది. నా బిడ్డతోటి నాకు ఎంతో ఇబ్బంది సార్. మూత్రానికి దొరకపోవాలి, స్నానం చేయాలి సార్. ఎవరు చేస్తారు సార్? నేను చేసుకుంటున్నా. నాకు చాలా ఇబ్బంది ఉంది సార్. నాకు ఇబ్బంది ఉండి భలే బాధపడుకుంటున్నా సార్. మీ ఏమైనా సాయం చేస్తారని నేను అనుకుంటున్నా సార్. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావా. ఏమవుతారమ్మా మీరేమవుతారు? ఇంకొకరు అక్క కూతురు. సో వీళ్ళ పరిస్థితి మీకు తెలుసు ఏం జరుగుతోంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ తండ్రి కూతురు ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళకంటూ ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేదు. ఇదివరకంటే తల్లి ఉన్నప్పుడు వేరు, తల్లి దగ్గరుండి చూసుకునేది అమ్మాయిని. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అయ్యారు, ఆయన ఎక్కువ పని చేయలేరు కదమ్మా. సో వీళ్ళ పరిస్థితులు అంటే మీరు స్నేహితులు అవుతారా? అక్క కూతురు అవుతారు. సో మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో అంటే వీళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారనేది మీ మాటలో విందామని, మీరు చూస్తున్నారు కాబట్టి. నా పేరు విజయలక్ష్మి. నేను పద్మలతకి కూతురుని అవుతా. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అన్నీ తను అమ్మకి చెప్పుకునేది. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి అన్నీ చెప్పుకోలేదు కదా తండ్రితో. అన్నీ చెప్పుకోలేక ఇంతకుముందు అన్నయ్య ఉన్నప్పుడు అన్నయ్యతో చెప్పుకునేది. కానీ ఇప్పుడు అన్నయ్య కూడా దూరం అయిపోయాడు. మొదట పెద్ద అన్నయ్య ఉంటే తనేమో కరెంట్ షాక్ పట్టి చనిపోయాడు. తర్వాత వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు మా అమ్మమ్మకి జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం, గాంధీ హాస్పిటల్కి. అక్కడ తీసుకెళ్తే అక్కడే హాస్పిటల్లోనే మరణించింది ఆమె. ఇంటికి తీసుకొచ్చి ఆమెను బొందబెట్టిన తర్వాత 2-3 రోజులకి 2 years తర్వాత మా మామయ్య కూడా చనిపోయాడు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరే ఇక ఆ షాప్ కూడా మూతపడిపోయింది. ఇక ఏమైనా చేయాలన్నా మా తాతయ్యే ఏం చేసినా ఇక ఆయనకు చేత కాదు. షాప్ని ఏమైనా కూలి పనికి పోయినా కూలి పనికి పోతాడు. అవి 150 100 వస్తాయి.
అవి తెచ్చుకొని చేసుకుంటారు ఇంకా ఇంట్లోనే. అది ఒక్క పూటకు జరిగిపోతుంది. ఆ పింఛన్ పైన బియ్యం వస్తాయి, దాంతో గడుపుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, ఇంట్లో ఎవరు ఆదుకునేవారు లేరు. మేమా ఎప్పుడో ఒకసారి సాయం చేస్తాం. వాళ్ళు ఇప్పుడు షాప్ పెట్టుకోవాలనుకుంటారు, ఆ షాప్కి సాయం కోసం ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన కానీ ఆ అమ్మాయి కానీ ఆడపిల్ల కానీ వాళ్ళకంటూ ఒక ఆధారం వాళ్ళు అనుకుంటున్న కిరాణా షాప్ వల్లే వస్తుంది. దాని నుంచి వచ్చే ఆదాయమే వాళ్ళ ఇద్దరికి 2 పూట్ల కనీసం భోజనం పెడుతుంది. సో అలాంటి ఆ కిరాణా షాప్ ఎంతో ముఖ్యమైనది వాళ్ళకి. అది వాళ్ళకి అందించడం కోసం మన వంతు మరో ప్రయత్నం చేద్దాం. సో రెండో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మీ ఇద్దరు వస్తారా? రండి, ఇద్దరు రండి, కమాన్. సో అమ్మ, మీరిద్దరు ముందుకు వచ్చారు వాళ్ళిద్దరి కోసం, వాళ్ళకి మీ వంతు సపోర్ట్ అందించడం కోసం. సో ఈ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే వాళ్ళిద్దరికీ మీ చేతుల మీదుగా 20,000 రూపాయల చెక్ అందుతుంది. సో వీళ్ళిద్దరూ చేయబోయే ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. అమ్మ, మీరిద్దరు ఈ రింగ్లో నుంచున్నారు. ఇక్కడ నుంచి మీ చేతిలో ఉన్న పైప్ రింగ్స్ని ఇసురుతారు. ఆ ఇసిరినప్పుడు అక్కడ పెట్టిన కోన్స్ మీద పడాలి. ఓకే? అండ్ మినిమం 5 కోన్స్ మీద ఈ రింగ్స్ ఉండాలి. రెడీయా? 3, 2, 1, గో! ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటేస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఎందుకా కంగారు, వద్దులే బంగారు. 5, 4, 3, 2, 1. అమ్మా, ఏమండి సుబ్బలక్ష్మి గారు? అయ్యో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెళ్ళండి, సూపర్. సో 5 వేయాలి మినిమం, అండ్ మీరు 9 దాకా తీసుకెళ్లారు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు వాళ్ళిద్దరికి 20,000 రూపాయల చెక్ అందించబోతున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. ఇంట్లో ఇప్పుడు 2 అన్నయ్యలు, మీరు మొత్తం 3, అమ్మ నాన్న, సో 5 ఉండేవాళ్ళు. అవును. అంటే అన్నయ్యలతో బాగా దగ్గరగా ఉండేవాళ్ళమ్మా? అన్నయ్యలతో బాగా మాట్లాడుకునేవాళ్ళ, అన్నీ చెప్పుకునేవాళ్ళ? ఒక అన్నయ్యనేమో చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 7 సంవత్సరాలు ఉంటుంటుంది. మీకు తెలియదు అప్పుడు? నాకు తెలీదు. పెద్దన్న చనిపోయింది తెలీదు. చిన్ననేమో రీసెంట్ నిన్నమన్న చనిపోయింది, ఒక 4 నెలలు 5 నెలల కింద. ఆయనతో షేర్ చేసుకునేవాడిని అన్ని, ఏం కావాలనుకున్నా.
అమ్మతో ఉంటే అమ్మ ఉంటే ఎంతైనా అమ్మ ఉన్నంత ఉండదు కదా, అన్నయ్యతోనైనా షేర్ చేసుకోలేను కదా. అన్నకి ఏమైందమ్మా? రెండో అన్న నైటే చనిపోతూ మామూలుగా పండుకున్నట్టు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా ఆయనకి? ఏం ప్రాబ్లం లేకున్నది. ఆయన అంతా మంచిగా పడుకున్నాడు, పండుకొని మధ్యాహ్నం లేచి చూస్తే అన్న అంటే పలకలేదు. ఏమైందని మా నాన్న లేచి, ఏమైంది నాయన, అన్నకి లేస్తలేడు అని అంటే అప్పుడు వచ్చి చూస్తూ తెలిసింది చనిపోయిందని. ఆయన ఏమైనా వర్క్ చేసేవాళ్ళ? ఆయన పని చేసే? లేదు, ఖాళీ నాలాగానే ఉండేవాడు. నాకన్నా ఇంకా ఘోరం, కూర్చోబెట్టాలి, ఏదైనా సపోర్ట్గా దానికి ఆనిస్తేనే దానికి కూర్చునేవాడు. సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు. అమ్మ చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? అమ్మ చనిపోయి సంవత్సరం అవుతుంది. అన్న 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. మీరు చదువుకున్నారా? చిన్నప్పుడు మంచిగా నడుస్తుండేదాన్ని, 7 వరకు చదువుకున్నా అంతే. ఆ పైన 7లో అయినా మా అమ్మ భుజాల పైన మోసుకుంటూ తీసుకెళ్ళేది. ఇంటికాడ స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇంటికానే ఉండేది. అప్పుడు కూడా మామూలుగా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు పనులకు వెళ్ళేది అంతే. ఇద్దరు 7వ తరగతి వరకు బాగానే ఉండేవాళ్ళు. ఆ 7వ తరగతిలోనే వచ్చింది నరాల వీక్నెస్ అంట. కింద పోతూ కింద పడేదాన్ని. కింద పడుతుంటే ఎందుకో కింద పడుతుంది పిల్ల, ఎందుకో కింద పడుతుందని దవాఖానకు తీసుకుపోతే నరాల వీక్నెస్ అని చెప్పారు. సో అయినా స్కూల్కి వెళ్ళేదాన్ని. మా అమ్మ ఎత్తుకుపోయేదన్నమాట. భుజాల పైన మా అమ్మ తీసుకొచ్చేది రోజు. అలాగే రోజు. ఎంత దూరం ఉండేదమ్మా ఇంటి నుంచి స్కూల్? చాలా దూరం, 2 కిలోమీటర్స్ ఉంటుంది సార్. 2 కిలోమీటర్లు అలా భుజం మీద అమ్మ మోసుకుపోయేది, మోసుకొచ్చేది. ఇంకా చదువుకోవాలనుందా మీకు? కోరిక ఉందా చదువుకోవాలి? ఉన్నా వెళ్ళలేని పరిస్థితి. సో వీళ్ళున్న ఈ సిచ్యువేషన్లో చదువుకునే అవకాశం లేదు, పోనీ అవకాశం కల్పించుకున్న ఆ స్తోమత లేదు. వీటిలన్నిటికంటే మించి ఉన్న ఏకైక తోడు వాళ్ళ నాన్న. సో వీళ్ళిద్దరి కోసం ఆ కిరాణా షాప్ అందించడానికి మనకు చివరి ప్రయత్నం ఒకటి మిగిలింది. సో ఆ చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో చివరి ప్రయత్నం మీ 6గురు కలిసి చేయబోతున్నది. అండ్ ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇదైతే ఆ కిరాణా షాప్ పెట్టడానికి కావాల్సిన మిగిలిన 30,000 రూపాయలు మీ చేతుల మీదుగా వాళ్ళకి అందుతాయి. దీంతో వాళ్ళు సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకోగలుగుతారు. రైట్, లెట్స్ డు ఇట్. ఓకే, సో మీ 6గురు 2 టీములుగా ముగ్గురిటు కూర్చున్నారు. ఇక్కడి నుంచి ఫస్ట్ బాల్ తీసుకుని 2 కాళ్ళ మధ్యలో లాక్ చేసి అలాగే తనకు అందిస్తాడు. అతను 2 కాళ్ళతో దాన్ని అందుకుని తీసుకుని థర్డ్ వ్యక్తికి ఇస్తే ఆ థర్డ్ వ్యక్తి అతని దగ్గర తీసుకుని అతను అలాగే అందులో పెడతాడు. సో ఈ గేమ్ మొత్తంలో ఎక్కడ మీరు హ్యాండ్స్ వాడరు. ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఫుట్బాల్ ఇందులోంచి తీసుకోవడానికి మాత్రమే హ్యాండ్ వాడతారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు హ్యాండ్స్ వాడరు. ఒకసారి బాల్ లాక్ చేసిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ హ్యాండ్స్ వాడకూడదు. మధ్యలో ఎక్కడైనా పడిపోతే మళ్ళీ చైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి. మధ్యలో ఎప్పుడైనా పడిపోయింది అనుకోండి, మీరు ఫ్రెష్ బాల్ ఇక్కడ నుంచి తీసి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 3, 2, 1 గో.
దబాయ్ నన్ను తిట్టాలి అనిపిస్తుంది దబాయ్ 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 పిల్ల దబాయ్ దబాయ్ హక్కుదాటి హక్కుతోటి దబాయ్ ఉక్కమైన కిస్సుతోటి దబాయ్ 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 పిల్ల దబాయ్ 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 పిల్ల దబాయ్ దబాయ్ 5, 4, 3, 2, 1. ఓకే, వెల్ డన్. చాలా బాగా ఆడారు. పాపం చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్ 4-5 వేసేంత వరకు. దాని తర్వాతే అది నిండిపోయిన తర్వాత బాల్స్ అంట పట్టలేదు. కానీ భలే కూర్చున్నారు. 2-3 భోజనాలు చేస్తున్నట్టు, మిగతా 3 భోజనాలు అయిపోయాక పేరెంట్ అని కూర్చున్నట్టు బాగుంది. సో మీ 6 కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. సో మీ చేతుల మీదుగా 30,000 రూపాయలు వాళ్ళకి అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. హలో, హాయ్ ఫ్రెండ్స్. నా పేరు జనార్దన్. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో. ఇచ్చే. నా పేరు శివకాశి. నేను సినాప్ సైన్స్ అకాడమీలో సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్. షూర్? ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. సరే, నమ్మేస్తా అయితే. ఆ గురుగారు ఏ స్కూల్? కాలేజ్ అన్న. కాలేజా? ఎస్. నువ్వా? అవును. సంతూర్. థ్యాంక్ యూ. ఓకే, నీ పేరేంటి? అఖిల్ అన్న. అఖిల్. అఖిల్, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఎస్ అన్న. ఓ, వెరీ గుడ్, సూపర్. ఓకే అన్న. సో స్టడీస్ కాకుండా నీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? నాకు క్రికెట్ అంటే ఇష్టం అన్న. ఓ, క్రికెట్లో ఏంటి, బ్యాట్స్మెనా బౌలరా? బ్యాట్స్మెన్ అన్న. నేను ఎంపైర్. యా, ఓకే. సో వెరీ గుడ్, ఈజీగా ఉంటుంది అంత ప్రొసీజర్. ఓకే, క్రికెట్, స్పోర్ట్స్, ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ ఉందన్న. ఉందా? చాలా. ఓ, కొంచెం ఎప్పుడైనా బయటికి తీసావా? అంటే మీ ద్వారా ఎక్స్పీరియన్స్ అంత లేదు అన్న. ఎన్ని ఏదో అంటాడు ఆయన. అన్న పాటలు పాడే అలవాటు ఉందా? లేదన్న. అస్సలు. ఓ పాట పాడవా? కాదు, నువ్వు బొమ్మరిల్లు సినిమా చూసావా? చూశానన్న. ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్లో సిద్ధార్థలాగా ఎందుకు వెనకాల గోక్కుంటూనే ఉన్నావు? ఇప్పుడు పాట పాడమ్మా. డైలాగ్ చెప్తావా? అయితే చెప్పేసి. అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్ళు తాగితే దాహం తీరుతుంది, కానీ అమ్మాయిని ప్రేమిస్తే దోలు తీరుతుంది. ఇది ఎక్కడ డైలాగు? ఇది నేనే సృష్టించినాను. అంటే చాలా మంది యూత్ అమ్మాయిల మీద పడిపోయి అసలు ఎవరు నాన్న స్టడీ చాలా మంది యూత్ అయిట్రా. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకా నువ్వు యూత్ లో కూడా ఎంటర్ అవ్వలేదు ఇంకా నాన్న. నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్ యూత్ అంతా పాడైపోతావు సార్. వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు రాసిన డైలాగ్ ఇది. ఏదైతే రాసావో చాలా బాగా రాసావు. యూత్ కోసం, యూత్ ను బాగు చేయడానికి ఏమైనా రాసావా? రాలేదన్న, ఇంకా క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేయనా అన్న? అన్నయ్య, కొంచెం మిమ్మల్ని 2 questions అడగబోతున్నాను. అడుగు. నిన్నే అంటే అడుగు. చాలా హెల్ప్ చేస్తున్నారన్న పేదవాళ్ళకి. థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటున్నామన్నా. ఇలాంటి అద్భుతమైన షోస్ చేయాలని కోరుకుంటున్నామన్నా. ఒక సినిమా తీసి మాకందరికీ చూపిస్తే మేము చాలా సంతోషపడి మీ ఫ్యాన్ అయిపోతాం. అయితే ఇప్పుడు మీరు హీరో అవుతారన్నా? మై ఫస్ట్ క్వశ్చన్. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కాదా? కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనుకుంటా. తప్పకుండా అమ్మా, నేను యాంకర్ అవుతాను నాకు కూడా తెలీదు. సో నాకు నచ్చి నేను చేస్తూ వచ్చాను. అలాగే సినిమా అవకాశం వస్తే తప్పకుండా అది కూడా చేస్తాను. దాంట్లో తప్పలేదు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడున్నా తప్పకుండా అది ప్రతిదీ నేను చేస్తాను. రైట్? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ అనిల్. మై నేమ్ ఈజ్ అనిల్ గారు. మీరేం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఏ కాలేజ్లో? సినాప్స్ జూనియర్ కాలేజ్. సినాప్స్ జూనియర్ కాలేజ్ ఏమిటో? సినాప్స్ జూనియర్ కాలేజ్. అరుస్తావు ఎందుకు?
నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేటే మీరు మళ్ళీ అదే క్లాస్లో ఉండాలి రోయ్, మారిపోకండి. మళ్ళీ గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది నాకు. తప్పకుండా. ఓకే, సో ఇప్పుడు 6 కలిసి 2 క్వశ్చన్స్ అడుగునా. గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా? సగం జీవితం స్టూడియోల్లోనూ స్టేజుల్లోనూ కెమెరా ముందులుంటే నా గర్ల్ ఫ్రెండ్లు ఎక్కడ ఉంటారండి? అన్న నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నాన్న మీ వయసులో సరదాగా ఉంటుందేమో, దాని తర్వాత ఆయన చెప్పినట్టుంటది. సో ప్రస్తుతానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాన్న. ఉన్న వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు షూటింగ్లో. కాజల్ బిజీగానే ఉంది, సమంత కూడా బిజీగా ఉంది, శృతి హాసన్ షూటింగ్లో బిజీగా ఉంది. సో అందరు బిజీగా, నేను షూటింగ్లో ఉన్నాను కాబట్టి ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుకో. ఈ 6 ఇప్పుడు ఒక భయంకరమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మ్యూజిక్. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. సో ఈరోజు మీరు అనుకున్నట్టు మీకు సొంతంగా ఒక కిరాణా కొట్టు కావాలని కోరుకున్నారు. అది పెట్టడం కోసం కావాల్సిన 60,000 రూపాయలు ఇప్పుడు మీ చేతికి అందాయమ్మా. దానికి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించారు ముందుకొచ్చి. సో మీరు మాట్లాడే ముందు మా తరఫు నుంచి మరో చిన్న కానుక. 3, 2, 1. దేవి తలుపు తట్టింది, ఓ, 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 ఓ. మీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకందరికీ కృతజ్ఞతలు. మీకు చాలా థ్యాంక్స్. వీళ్ళకంటూ సొంతంగా ఇప్పుడు కిరాణా షాప్ ఉంది. అండ్ ఇప్పుడు ఆ తండ్రి ఆ కూతురు ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. కొన్ని కష్టాలైనా తీరుతాయి. దీని నుంచి ఆదాయం బాగా రావాలని కోరుకుందాం. అండ్ అలాగే షాప్ ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తాం. మొదటి బోని ఇక్కడే జరుగుతుంది కాబట్టి రెండమ్మా మొదటి బోని. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు. ఓకే, మొదటి బోని మీ చేతుల మీదే కాబట్టి 1000 రూపాయలతో చక్కెర కొంటున్నారు ఆయన. 7 దేవుడు పంపిన సైనికులు, థ్యాంక్ యూ. సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వీళ్ళిద్దరికీ సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకునే అవకాశం దొరికింది. దానికి సహకరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆ కిరాణా షాప్లో మొదటి బోని చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అండ్ మీ అందరూ ముందుకు వచ్చి ఈ 10 నిమిషాల్లోనే మీరందరూ కలిసి వాళ్ళిద్దరి కోసం అందించిన ఆదాయం అక్షరాల 6,504 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఓ, 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 ఓ. సో మీ అందరూ
ఎంతగానో సపోర్ట్ చేసి ఈ కుటుంబానికి ఇప్పుడు ఉన్న కష్టాల్లో కొన్ని కష్టాలైనా తీరుతాయి. వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది, వాళ్ళకంటూ ఇప్పుడు ఒక ఆదాయం వస్తుంది, వాళ్ళకు జీవనాధారం వచ్చేలా చేశారు. సో దానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.